అనుకోని పరిణయం ఎపిసోడ్ 46. హలో ఫ్రెండ్స్, స్టోరీ చూసే ముందు వీడియోని లైక్ చేసి తప్పకుండా చిన్న కామెంట్ చేయండి. అలాగే హై పాయింట్స్ ఇవ్వండి. ఆరాధ్య కార్తీక్ వైపు చూస్తూ, కార్తీక్ మరి అభికి డ్రెస్సెస్ నువ్వు పంపిస్తావా అని అంటుంటే, లేదు ఆరాధ్య, ఫామ్ హౌస్లో ఆల్రెడీ అభికి సంబంధించిన డ్రెస్సెస్ థింగ్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే అభి ఒక్కోసారి అక్కడి నుండి మీటింగ్స్కి అటెండ్ అవుతూ ఉంటాడు. మిగతావి నేను డ్రైవర్ చేత పంపిస్తాను అని చెప్పగానే ఇంకా ఆరాధ్య తన లగేజ్ ప్యాక్ చేసుకుని అక్కడి నుండి అభిని తీసుకుని ఫామ్ హౌస్కి స్టార్ట్ అవుతుంది. అలాగే కార్తీక్ ఆరాధ్యకి తన మొబైల్ కూడా ఇస్తాడు. అభి తలకి గాయం ఎలా అయిందో కనుక్కుందామని అనుకున్నాను, కానీ కుదరలేదు అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. డ్రైవర్ కారు డ్రైవ్ చేస్తుంటే ఆరాధ్య అలాగే అభి ఇద్దరు కూడా బ్యాక్ సీట్లో కూర్చుంటారు. ఆరాధ్య ఆలోచిస్తూ ఉండగా అభి చిన్నగా నవ్వుకుంటూ, నీతో ఇలా ఒంటరిగా టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఆరాధ్య. ఇంటికి వెళితే నిజంగానే డాడీ వీళ్ళందరి ఎదురుగా యాక్ట్ చేయడం నా వల్ల అయ్యేది కాదు. నీ దగ్గర అంటే తప్పదు కదా. ఇలా నీతో ఒంటరిగా ఉంటూనే తప్పకుండా నీ మనసుని మారుస్తాను అని అభి మనసులో అనుకుంటూ నెమ్మదిగా ఆరాధ్య వడిలో పడుకోగానే ఆరాధ్య వెంటనే అభి వైపు చూస్తుంది. టెడ్డీ, నాకు నిద్ర వస్తుంది, మన ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను లేపు అని అభి ఆరాధ్య చేతిని తన చేతితో పెనవేసి కళ్ళు మూసుకోగానే ఆరాధ్య చిన్నగా నవ్వుతూ అలాగే అభి అని మరొక చేతిని అభి తలలోకి పోనిచ్చి చిన్నగా జోకొడుతూ ఉంటుంది. ఎన్ని మాటలన్నాను నిన్ను, అయినా కూడా నాపై నీకు కొంచెం కూడా కోపం రావడం లేదు కదా. నా నుండి దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నది కూడా నాపైన కోపంతో కాదు, నేను వేసిన నింద వల్ల మళ్ళీ ఎక్కడ నిన్ను నేను బాధ పెడతానేమోనని. మళ్ళీ నా నోటి నుండి అలాంటి మాటలు వస్తే నువ్వు భరించలేవని వెళ్ళిపోవాలని అనుకున్నావని ఇప్పుడు అర్థమవుతుందిరా. ఒక 2-3 డేస్లో తప్పకుండా నీ మనసు మారుస్తాను అని అభి గట్టిగా అనుకుంటాడు. ఇంకా కొంత సమయం తర్వాత కారు అభి ఫామ్ హౌస్కి చేరుకుంటుంది. డ్రైవర్ కారు దిగి వెంటనే లగేజ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళి లోపల పెట్టి బయటకు వస్తాడు. ఆరాధ్య అభి వైపు చూస్తూ, అభి ఇంటికొచ్చేసాము లే అని అంటుంటే ఇంకా ఆరాధ్య అభి ఇద్దరు కూడా కారు దిగుతారు. అభి ఆరాధ్య వైపు చూస్తూ, ఈ హౌస్ ఎవరిది టెడ్డీ? ఇది మన ఇల్లు కాదు, మన ఇంటికి వెళ్ళిపోదాము అని అంటుంటే, అభి మనం వేరే ఊరు వచ్చాము, ఒక 2 డేస్లో వెళ్ళిపోదాము, ఈ 2 డేస్ ఇక్కడే ఉందాము, ఈ టెడ్డీ చెప్తే నువ్వు వింటావు కదా అని ఆరాధ్య అనగానే అలాగే టెడ్డీ అని అభి చిన్నగా నవ్వుతూ అంటాడు. ఇంతలో డ్రైవర్ ఆరాధ్య వాళ్ళ దగ్గరకు వచ్చి, అమ్మ లగేజ్ లోపల పెట్టేశాను, కార్తీక్ సార్ ఇంట్లోకి గ్రాసరీస్ అవి తీసుకురమ్మని చెప్పారు, నేను మళ్ళీ వస్తాను అని చెప్తుంటే అలాగే అని అంటుంది ఆరాధ్య. ఇంకా డ్రైవర్ అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతాడు. ఆరాధ్య అభి చేతిని పట్టుకుని ఫామ్ హౌస్ మెయిన్ డోర్ దగ్గరికి అడుగులు వేస్తుంది. ఇంకా మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెట్టేదల్లా ఆరాధ్య ఆగిపోతుంది. ఆరాధ్య లోపలికి చూడగానే తనకి నిన్న జరిగింది మొత్తం ఒక్కసారిగా తన కళ్ళ ముందు మెదులుతుంది. వినయ్ తనతో చాలా తప్పుగా ప్రవర్తించడం, తర్వాత అభి రావడం, తనకి అభికి మధ్య జరిగిన డిస్కషన్ గుర్తుకు రాగానే ఆరాధ్య ఫేస్ అనేది డల్ అయిపోతుంది. వెంటనే ఆరాధ్య కళ్ళల్లో తనకి తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయి. అభి ఆరాధ్య ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ ఉంటాడు. తనకు అర్థమవుతుంది ఆరాధ్యకి నిన్న జరిగింది గుర్తుకు రావడం వల్ల తను ఏడుస్తుంది అని. నువ్విలా ఏడుస్తూ ఉంటే నేను చూస్తూ ఉంటానని ఎలా అనుకున్నావు ఆరాధ్య? ఇప్పటి నుండి నీ కంట్లో అస్సలు కన్నీళ్ళు రాకూడదు అని అభి వెంటనే ఆరాధ్యని తన 2 చేతులతో పైకెత్తుకుంటాడు. ఒక్కసారిగా తను గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంటే ఆరాధ్య ఉలిక్కిపాటుగా కళ్ళు తెరిచి చూసేసరికి అభి తనని ఎత్తుకుని లోపలికి తీసుకుని వెళ్లడం చూసి ఆరాధ్య ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అభి వైపు చూస్తూ ఉంటుంది. అభి ఏమీ మాట్లాడకుండా ఆరాధ్యని హాల్లోకి తీసుకుని వెళ్ళి
సోఫాలో కూర్చోబెట్టి తన పక్కన కూర్చుంటాడు. ఆరాధ్య మాత్రం ఇంకా అలాగే అభి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అమ్మో, ఎత్తుకొని తీసుకురావడమైతే జరిగింది, కానీ ఇప్పుడు దీని వెనక రీజన్ చెప్పకపోతే ఈ మేడం గారు ఇప్పుడే ఈ క్షణమే డౌట్ వచ్చి ఇక్కడ నుండి వెళ్ళిపోతారు అని అభి మనసులో భయంగా అనుకుంటూ టెడ్డీ అని ఆరాధ్య షోల్డర్ పట్టుకుని కదుపుతుంటే, అభి ఇప్పుడు నువ్వేం చేశావు అని ఆరాధ్య అయోమయంగా అంటుంది. ఏం చేశాను టెడ్డీ, నీకు తెలీదా? నేను ఆడుకునేటప్పుడు నా బొమ్మలు కూడా ఇలాగే ఏడుస్తూ ఉంటాయి. అప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా అని అభి చిన్నగా నవ్వుతూ అంటుంటే, ఏంటి బొమ్మలు ఏడుస్తున్నాయా? బొమ్మలు ఏడవటం నీకు కనిపించాయా అని ఆరాధ్య విచిత్రంగా అంటుంది. నా ముఖం నిన్ను నమ్మించాలి అంటే ఏదో ఒకటి చెప్పాలిగా అని అభి అనుకుంటూ, అదేంటి అలా మాట్లాడుతున్నావు టెడ్డీ? మన ఇంట్లో బొమ్మలున్నాయి కదా, అవి కింద పడినప్పుడు వాటికి దెబ్బ తగులుతుంది కదా, ఆ టైంలో అవి ఇదిగో నీకులాగే ఇలాగే ఏడుస్తాయి అని అభి ఆరాధ్య చెంపలపై ఉన్న కన్నీళ్ళని తుడుస్తుంటే, ఆరాధ్య మాత్రం అభి మాటలకి విచిత్రంగా అభి వైపు చూస్తూ ఉంటుంది. అవి ఏడుస్తున్నప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా? ఇలా వాటిని నా చేతిలోకి తీసుకుని అని అంటూ వెంటనే ఆరాధ్యని ఒక్కసారిగా తన 2 చేతులతో పట్టుకుని తన వడిలో కూర్చోబెట్టుకుంటాడు. ఇలా నా వడిలో కూర్చోబెట్టుకుని ఇలా నా గుండెలకి హత్తుకుంటాను, అప్పుడు అవి ఏడవడం ఆపేస్తాయి అని అభి ఆరాధ్యని గట్టిగా హత్తుకుని ఆరాధ్య తలపై తన తలని పెట్టి ఒక క్షణం కళ్ళు మూసుకుంటాడు. అభి చేసిన దానికి ఆరాధ్య అయోమయంగా అలాగే బొమ్మలాగా ఉండిపోతుంది. ఇదేంటి, అభికి బొమ్మలు ఏడవడం కూడా కనిపిస్తుందా అని అనుకుంటూ ఇంతలో తన పిచ్చితనానికి తనకే నవ్వొచ్చి, అసలు నేనేం ఆలోచిస్తున్నాను? అభి ఇప్పుడు చిన్నపిల్లాడిలాగా మళ్ళీ ఫస్ట్ స్టేజ్కి వచ్చేశాడు. ఇప్పుడు తను అలాగే కదా మాట్లాడతాడు అని అనుకుంటూ ఇంతలో తనకి అభి గుండె చప్పుడు వినిపిస్తుంటే ఆరాధ్య కొన్ని క్షణాలు అలాగే అభి గుండెలపై పడుకుని ఉండిపోతుంది. అభి సమక్షంలో తనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటే, మళ్ళీ నీకు ఇంత దగ్గరగా ఉంటానని అస్సలు అనుకోలేదు అభి. నిన్న నువ్వన్న మాటలకి చాలా బాధగా అనిపించింది. అలా అని నువ్వు నార్మల్ అయ్యాక నీతో నేను అస్సలు ఉండలేను. నువ్వు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను అని ఆరాధ్య మనసులో అనుకుంటుంది. అభి మాత్రం తన పెదవులతో ఆరాధ్య తలపై చిన్నగా ముద్దు పెట్టుకుని, నీ మైండ్ని ఎలా డైవర్ట్ చేయాలో నాకు తెలియదా ఆరాధ్య? ఈ ఇంట్లో ఉన్న ఈ చేదు జ్ఞాపకాలు అన్నీ కూడా వెళ్ళేలాగా నీకు మంచి బ్యూటిఫుల్ మెమొరీస్గా గుర్తుండిపోయేటట్టు చేస్తాను అని అభి అలాగే ఆరాధ్య స్పర్శని ఫీల్ అవుతూ ఉంటాడు. కొంత సమయానికి ఆరాధ్య చిన్నగా తడబడుతూ అభి అని తల పైకెత్తి చూసేసరికి అభి కూడా ఆరాధ్య వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఇద్దరు కూడా ఒక క్షణం ఒకరి కళ్ళల్లోకి మరొకరు అలాగే చూస్తూ ఉండిపోతారు. ఆరాధ్య ఒక్కసారిగా ఉలిక్కి పడుతూ, నేనేంటి అభి వైపు ఇలా చూస్తున్నాను? అయినా ఈ అభి చూపేంటి ఇలా ఉంది అని ఆరాధ్య అనుకుంటూ ఉండగా, టెడ్డీ నా వైపు ఇంకా ఎంతసేపు ఇలా చూస్తావు? ఇలాగే కూర్చుని ఉందామా అని అభి చిన్న పిల్లాడిలాగా అడుగుతుంటే, ఓ మై గాడ్, నా మైండ్ ఏమీ పనిచేయడం లేదు. నేనేంటి ప్రతి క్షణం అభి నార్మల్ స్టేజ్లో ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నాను అని అనుకుంటూ వెంటనే ఆరాధ్య అభి వడిలో నుండి లేచి నుంచుంటుంది. అభి ఆరాధ్య వైపు చూస్తూ, టెడ్డీ నాకు చాలా చిరాగ్గా ఉంది, నాకు స్నానం చేయించవా అని అనగానే ఒక్కసారిగా ఆరాధ్య ఉలిక్కి పడుతుంది. వెంటనే అభి వైపు చూస్తూ, నేనా? అంటే అభి నీకు స్నానం ఎలా చేయాలో ఆల్రెడీ నేర్పించాను కదా అని ఆరాధ్య కంగారుగా అంటుంటే, ఏమో నాకు అవేమీ గుర్తుకు రావడం లేదు. అవును, ఆ రోజు మనం టెంపుల్కి వెళ్ళాం కదా, తర్వాత ఏం జరిగింది? మనం ఎందుకు వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాము అని అభి అమాయకంగా అడుగుతుంటే, తర్వాత ఏం జరిగిందంటే ఏం చెప్పాలి? నువ్వు నార్మల్ అయ్యావు అని, నన్ను ప్రాణంగా ప్రేమించావని, మళ్ళీ మన మధ్య మనస్పర్ధలు వచ్చాయని నీకు చెప్పిన అర్థం కాదు అభి అని
ఆరాధ్య చిన్నగా అనుకుంటూ, ఏమీ లేదు. ఆ రోజు నీ తలకి చిన్న గాయమైంది. చూడు, కావాలంటే నీ తలకి గాయం కూడా ఉంది. డాక్టర్ బ్యాండేజ్ కూడా వేశారు అని ఆరాధ్య చెప్తుంటే అభి తన చేతితో చెక్ చేసుకుంటూ, అవును కదా, ఇప్పుడు నాకు ఎలా ఉంది టెడ్డీ అని అభి అడుగుతాడు. ఇప్పుడు బాగానే ఉంది అభి. ఇంకెప్పుడు అలాంటి అల్లరి పనులు చెయ్యకు. బయటికి వెళ్ళినప్పుడు డీసెంట్గా ఉండాలి అని ఆరాధ్య చెప్తుంటే, అలాగే టెడ్డీ అని అభి నవ్వుతుంటే, నిన్నటి వరకు అందరూ నిన్ను చూసి భయపడేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇలా అయిపోయావేంటి అభి అని ఆరాధ్య ఆలోచిస్తూ ఉండగా, టెడ్డీ నాకు చాలా చిరాగ్గా ఉంది. స్నానం చేయిస్తావా చేయించవా అని అభి కోపంగా అంటుంటే, చేయించక చేస్తానా? మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేయాలా? దేవుడా, ఈ అభికి స్నానం చేయించడం అంటే నా వల్ల అవుతుందా? స్టార్టింగ్ అప్పుడే అభిపై ఎటువంటి ఫీలింగ్స్ లేనప్పుడే తనకి స్నానం చేయించలేకపోయాను. ఇప్పుడు తను నా భర్త, అంతేకాదు తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో ఈయన గారికి స్నానం చేయిస్తే నా పరిస్థితి ఏంటి అని ఆరాధ్య భయంగా అనుకుంటూ ఉండగా, ఇంతలో అభి ఆరాధ్య చేతిని పట్టుకుని అక్కడే ఉన్న ఒక రూమ్లోకి తీసుకుని వెళ్తూ ఉంటాడు. టెడ్డీ, ఈ రూమ్ బాగుంది, ఇందులో చేయించు అని అంటుంటే ఆరాధ్య ఆ రూమ్ మొత్తం చూస్తుంది. తర్వాత వెళ్ళి కబోర్డ్స్ ఓపెన్ చేయగా అందులో అభి డ్రెస్సెస్, థింగ్స్ అన్నీ ఉంటాయి. అంటే ఇది అభి యూజ్ చేసే రూమ్ అనుకుంటా అని మనసులో అనుకుంటూ కబోర్డ్లో నుండి టవల్ తీసి అభికి ఇస్తూ, ఇది కట్టుకో అభి అని అంటుంటే, ఎలా కట్టుకోవాలి అని అభి అమాయకంగా అడుగుతాడు. అభి అని ఆరాధ్య భయంగా అంటుంది, నాకు ఈ టవల్ ఎలా కట్టుకోవాలో తెలియదు టెడ్డీ అని అభి అమాయకమైన మాటలు వినగానే ఆరాధ్యకి తన తలంతా ఒక్కసారిగా గిర్రున తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అమ్మో, ఇప్పుడు మళ్ళీ ఈయన గారి డ్రెస్ తీసి ఈయన గారికి టవల్ కట్టాలా? మొత్తానికి ఇలా ఇరుక్కున్నానేంటి అని ఆరాధ్య అనుకుంటూ ఉండగా, టెడ్డీ త్వరగా కానీ, నాకు ఆకలి వేస్తుంది, త్వరగా ఈ డ్రెస్సు రిమూవ్ చేసి టవల్ కట్టు అని అభి తన 2 చేతులను ముందుకి చాపుతుంటే, తప్పుతుందా, అనుభవించు అని ఆరాధ్య చిన్నగా తనని తాను తిట్టుకుంటూ అభి దగ్గరికి వెళ్ళి నుంచుని నెమ్మదిగా అభి షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ ఉంటుంది. అభి మాత్రం చిన్నగా నవ్వుకుంటూ ప్రేమగా ఆరాధ్య వైపే చూస్తూ ఉంటాడు. అప్పుడు నాకు మతిస్థిమితం లేదు కాబట్టి నువ్వు ఏం చేసినా నేను ఫీల్ అవ్వలేదు ఆరాధ్య. కానీ ఇప్పుడు అలా కాదు, నువ్వు చేసే ప్రతి పని కూడా నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అందులోనూ నేను మాట్లాడుతున్నప్పుడు నీ ఫేస్లో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ నిజంగా నవ్వొస్తున్నాయి. ఇంకా ఇదేముంది, ముందు ముందు ఇంకా ఉన్నాయని అభి మనసులో చిన్నగా నవ్వుకుంటూ ఆరాధ్య వైపే చూస్తూ ఉంటాడు. ఆరాధ్య అభి షర్ట్ బటన్స్ అన్నీ తీసి నెమ్మదిగా అభి నుండి షర్టు రిమూవ్ చేస్తుంటే ఆరాధ్య పెదవులు అభి హార్ట్ దగ్గర తగులుతుంటే ఒక పక్కన ఆరాధ్యకి, మరో పక్కన అభికి, ఇద్దరిలో కూడా తెలియని ఫీలింగ్ కలుగుతుంది. ఆరాధ్య వెచ్చటి ఊపిరి తన హార్ట్ దగ్గర తగులుతుంటే అభి 2 చేతులు కూడా నెమ్మదిగా ఆరాధ్యాన్ని అల్లుకుపోతుండగా ఇంతలో తను ఏం చేస్తున్నాడో గుర్తుకొచ్చి, ఇప్పుడు కానీ నువ్వు ఒక స్టెప్ ముందుకు వేస్తావంటే ఇంకేమీ లేదు, కొంచెం సేపు సైలెంట్గా ఉండు అభి అని అభి తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ నార్మల్గా ఉంటాడు. అభి బేర్ బాడీ చూసి ఆరాధ్య చిన్నగా తడబడుతూ ఉండటం చూసి, టెడ్డీ నాకు టవల్ కట్టుకోవడం గుర్తొచ్చింది అని అభి నవ్వుతూ అంటుంటే, అమ్మయ్య, బ్రతికించాడు, లేకపోతే ఇక్కడే ఊపిరి ఆగిపోయేటట్టుంది అని ఆరాధ్య వెంటనే అభికి 2 అడుగులు వెనక్కి వేస్తుంది. అమ్మో, నిన్ను ఆడుకోవడమేమో కానీ ఈ మేడం గారు దగ్గరకు వస్తుంటే నేను కంట్రోల్లో ఉండలేకపోతున్నాను. ఇంకా ముందుకు వెళ్తే నన్ను నేను పూర్తిగా కంట్రోల్ తప్పుతాను అని అభి ఆరాధ్య ఇంకా అటువైపు తిరిగి ఉండటం వల్ల తన వెంటనే టవల్ కట్టుకుంటాడు. టెడ్డీ నేను రెడీ అని అభి అంటుంటే అప్పుడు ఆరాధ్య నెమ్మదిగా అభి వైపు చూస్తుంది. అమ్మయ్య, ఇలా అభికి ఒక్కొక్కటి గుర్తుకొస్తే బాగానే ఉంటుంది అని ఆరాధ్య మనసులో అనుకుంటూ
ఇంక అభిని తీసుకుని వాష్రూమ్ వైపుకి అడుగులు వేస్తుంది. ఇప్పుడు ఈ అభి అంటే ఏంటో నీకు చూపిస్తాను. రాక్షసి, ఇంతకాలం నువ్వు దగ్గరగా ఉన్నా కూడా నీకు నాకు పెళ్లి జరగలేదన్న ఒకే ఒక రీజన్తో ఎప్పుడు కూడా నా లిమిట్ని క్రాస్ చేయలేదు. కానీ ఎప్పుడైతే నేను నీ మెడలో తాళి కట్టాలని తెలిసిందో ఆ క్షణమే నీపై నాకు పూర్తి రైట్స్ వచ్చేసాయి. మరి నా ముద్దుల శ్రీమతితో కొంచెం కూడా రొమాన్స్ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పు అని అభి మనసులో నవ్వుకుంటూ అక్కడి నుండి ఆరాధ్య వెనుక అడుగులు వేస్తాడు. అభి నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పగానే అభి సరే అని అంటాడు. బాబు ఇప్పుడు ఈయన గారికి ఎలా స్నానం చేయించాలి ఏంటో అని ఆరాధ్య ఇంకా వాటర్ పట్టి నెమ్మదిగా అభి వైపుకి తిరిగి అభికి స్నానం చేయించడానికి రెడీ అవుతుంది. ఆరాధ్య పడే తిప్పలు అభి గమనిస్తూనే ఉంటాడు. ఇంత ముద్దు ముద్దు ఎక్స్ప్రెషన్స్ పెడితే ఆగడం చాలా కష్టం మేడం గారు, మరీ ఇంత అమాయకంగా ఉన్నావేంటి ఆరాధ్య అని అభి చిన్నగా నవ్వుకుంటాడు. ఆరాధ్య సోప్ తీసుకుని నెమ్మదిగా అభి బాడీపై తన చేతిని వెయ్యగానే అభి శరీరం చిన్నగా జరికిచ్చినట్టు అనిపిస్తుంది. ఆరాధ్య మనసులో కూడా కొంచెం టెన్షన్గా అనిపిస్తుంటే అభికి అలాగే స్నానం చేస్తూ ఉంటుంది. ఆరాధ్య చెయ్యి తన శరీరం మొత్తం కదులుతుంటే అభికి తనకి తెలియకుండానే తన బాడీలో ఏవేవో ఫీలింగ్స్ కలుగుతుంటే ఇదేంటి ఈ రాక్షసి స్నానం చేస్తుంటే ఇలా ఉంది, ఈ ఫీలింగ్స్ ఏంటి అని అభి మనసులో అనుకుంటూ ఆరాధ్య వైపు చూస్తాడు. ఇంకా ఆరాధ్య ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే చెప్పక్కర్లేదు. ఎప్పుడెప్పుడు అభికి స్నానం చేయించి అక్కడ నుండి వెళ్ళిపోదామా అన్నట్టు ఉన్నాయి. అభి చిన్నగా నవ్వుకుంటూ ఇప్పుడు చెప్తాను నీ పని అని అభి పక్కకి చూసేసరికి అక్కడ షాంపూ బాటిల్ ఉండటం చూసి అభి నెమ్మదిగా తన చేతిని పక్కకి జరిపి షాంపూ బాటిల్ తన చేతిలోకి తీసుకుంటాడు. అభి నెమ్మదిగా కిందకి చూస్తూ ఆరాధ్య అటు ఇటు అడుగు వేస్తున్న ప్లేస్లో కొంచెం షాంపూ వంపేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు షాంపూ బాటిల్ పక్కన పెట్టేస్తాడు. పాపం ఆరాధ్య చాలా టెన్షన్లో ఉండటం వల్ల తను అభి చేసిన పనిని అస్సలు గమనించుకోదు. అభి ఆరాధ్య పాదం వైపే చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆరాధ్య సడన్గా ఆ షాంపూపై కాలు వేసి ఒక్కసారిగా టైల్స్ కాబట్టి తన కాలు స్లిప్ అవ్వడంతో వెనక్కి పడిపోతుంటే అభి వెంటనే ఆరాధ్యని పట్టుకుని తన వడిలో కూర్చోబెట్టుకుంటాడు. ఆరాధ్య తను కిందకి పడిపోయిందేమో అన్న భయంతో అభి మెడ చుట్టూ గట్టిగా తన 2 చేతులు వేసి అభిని పట్టుకుని అలాగే ఉండిపోతుంది. అసలే టవల్ తప్ప తన శరీరంపై ఏమీ లేని అభి ఆరాధ్య శరీరం మొత్తం తనకి టచ్ అవుతుంటే అభిలో ఫీలింగ్స్ అనేవి ఒక్కసారిగా హైలోకి వెళ్ళిపోతాయి. అభి చెయ్యి ఆరాధ్య షోల్డర్ దగ్గర నుండి నెమ్మదిగా కిందికొస్తూ ఆరాధ్య నడుము దగ్గర ఆగుతుంది. ఆరాధ్య నడుంపై చెయ్యి వేయాలంటే అభికి కొంచెం టెన్షన్గా ఉన్నా కూడా తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక అందులోనూ ఆరాధ్య వెచ్చటి ఊపిరి తన మెడ దగ్గర తగులుతుంటే అభి ఒక క్షణం కళ్ళు మూసుకుని నెమ్మదిగా తన చేతిని ఆరాధ్య నడుము దగ్గర ఉన్న డ్రెస్ని పక్కకు తప్పించి డైరెక్ట్గా ఆరాధ్య నడుముని పట్టుకునేసరికి ఆరాధ్య ఉలికిపాటుగా అభి వైపు చూస్తుంది. అభి మాత్రం రెప్ప వేయకుండా ఆరాధ్యని అలాగే చూస్తూ నెమ్మదిగా ఆరాధ్య లిప్స్ దగ్గరికి తన ఫేస్ని తీసుకుని వెళ్తుంటే ఆరాధ్య గుండె వేగంగా కొట్టుకుంటుంది. అభి ఏం చేస్తున్నావు అని ఆరాధ్య తడబడుతూ అంటుండగానే అభి పెదవులు ఆరాధ్య పెదవులని అందుకోవడం, ఆరాధ్య పెదవులపై ముద్దు పెట్టుకోవడం క్షణంలో జరిగిపోతాయి. ఎప్పుడైతే అభి పెదవులు ఆరాధ్య పెదవులపైకి చేరాయో మరో పక్కన అభి ఆరాధ్య నడుముపై చిన్నగా ప్రెస్ చేస్తుంటే అభి చేస్తున్న మాయకి ఆరాధ్య కళ్ళు నెమ్మదిగా మూతలు పడుతూ ఉంటాయి. ఎంతో స్మూత్గా ఉన్న లిప్స్ని తన లిప్స్తో ఇంకా స్మూత్గా హ్యాండిల్ చేస్తూ అభి తన చేతిని ఆరాధ్య నడుము దగ్గర నుండి నెమ్మదిగా వెనక్కి తీసుకుని వెళుతూ ఆరాధ్య వీపు మొత్తం తన చేతి వేళ్లతో తడుముతుంటే ఆరాధ్య గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటుంది. ఆ టైంలో అభి చేసే మాయకి ఆరాధ్య అభికి మతిస్థిమితం లేదన్న ఆలోచన కూడా గుర్తుకు రాదు.
అభి కూడా మంచి రొమాంటిక్ మూడ్లో ఉండటం వల్ల తను చాలా ఇష్టంగా ఆరాధ్యని కిస్ చేస్తూనే మరోపక్క తన చేతిని ఆరాధ్య వీపుపై డైరెక్ట్గా తడుముతూ ఉంటాడు. కొన్ని క్షణాలకి ఆరాధ్య ఊపిరి భారంగా తీసుకుంటుంది అని అర్థమయ్యి నెమ్మదిగా అభి ఆరాధ్య పెదవులని వదులుతాడు. కానీ ఆరాధ్య ఇంకా అలాగే పరవశంగా కళ్ళు మూసుకుని ఉంటుంది. అభి నెమ్మదిగా తన పెదవులని ఆరాధ్య పెదవుల దగ్గర నుండి ఆరాధ్య కంఠం మీదుగా తీసుకుని వస్తూ ఆరాధ్య దుప్పటని తీసి పక్కకి వేసేస్తాడు. ఆరాధ్య కంఠంపై అభి పెదవులు అటు ఇటు కదులుతుంటే ఆరాధ్య హృదయం అలలాగా ఎగిసెగిసి పడుతుంది. ఆరాధ్య కదలికలకి దానికి అనుగుణంగా కదులుతున్న యథ సంపద అభి బాడీకి తగులుతుంటే అభి ఆరాధ్య షోల్డర్ దగ్గరున్న డ్రెస్ని పక్కకు తప్పించి నెమ్మదిగా తన పెదవులతో ఆరాధ్య షోల్డర్ దగ్గర చిన్నగా కిస్ చేస్తుంటే అభి అని ఆరాధ్య చాలా మత్తుగా పిలుస్తుంది. అభి అక్కడి నుండి తన పెదవులని నెమ్మదిగా ఆరాధ్య చెవి దగ్గరికి తీసుకుని వచ్చి తన చెవి వెనుక చిన్నగా కిస్ చేస్తుంటే ఆరాధ్య అభి చేసే మాయకి వెంటనే తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక అభిని గట్టిగా హక్ చేసుకుంటుంది. అభి కూడా కొన్ని క్షణాలు ఆరాధ్యని అలాగే గట్టిగా హక్ చేసుకుని ఉండిపోతాడు. ఇద్దరు ఒకరి కౌగిలిలో మరొకరున్నట్టు ఒకరి స్పర్శని మరొకరు ఫీల్ అవుతూ ఉండగా అభి చెయ్యనేది నెమ్మదిగా ఆరాధ్య నడుము దగ్గరికి తీసుకుని వచ్చి అక్కడ నుండి పైకి మూవ్ చేస్తూ ఉండగా అభి ఒక్కసారిగా ఉలిక్కిపాటుగా తన చేతిని వెనక్కి తీసేస్తాడు. హో షిట్, ఏం చేస్తున్నాను నేను, మరీ లిమిట్ క్రాస్ చేసేస్తున్నాను అని అభి మనసులో అనుకుంటూ ఆరాధ్య వైపు చూడగా ఆరాధ్య మాత్రం చాలా గట్టిగా తనని హక్ చేసుకుని ఉండటం చూసి చిన్నగా నవ్వుకుంటూ, మరీ నేను ముట్టుకుంటే నువ్వు ఇలా అయిపోతావని అస్సలు అనుకోలేదు మై డియర్ లవ్లీ వైఫ్. ఇంకా ముందుకి వెళ్ళాలని ఉన్నా కూడా అమ్మో ఇప్పుడు జరిగిన దానికే తమరు ఎలా ఫీల్ అవుతారు ఏంటో అని మనసులో అనుకుంటూ ఒక క్షణం ఆలోచించి తర్వాత టెడ్డీ టెడ్డీ అని అరుస్తూ ఉంటాడు అభి. అభి అరుపుకి ఆరాధ్య నెమ్మదిగా కళ్ళు తెరిచి అభి వైపు చూస్తుంటే, టెడ్డీ ఏమైంది, ఎందుకలా నన్ను పట్టుకుని ఉండిపోయావు అని అభి అమాయకంగా అడుగుతుంటే ఆరాధ్యకి ఒక్కసారిగా తనకి జరిగింది మొత్తం గుర్తుకొస్తుంది. ఇదేంటి, ఇప్పుడేం జరిగింది, అది నేను కింద పడిపోయాను, తర్వాత అభి నన్ను పట్టుకున్నాడు, తర్వాత అభి నన్ను ముద్దు పెట్టుకున్నాడు ఇంకా అని ఆరాధ్య ఆలోచిస్తూ ఉండటం చూసి అమ్మో మేడం గారు ఆలోచించిందంటే చాలా దూరం వెళ్ళిపోతుంది అని అభి కంగారుగా అనుకుంటూ, టెడ్డీ ఏం ఆలోచిస్తున్నావు, ఏమైంది నీకు అని అభి అమాయకంగా అడుగుతుంటే అభి మాటలకి ఆరాధ్య అభి వైపు చూస్తూ, అది అభి ఏం జరిగింది ఇప్పుడు అని చిన్నగా అంటుంది. ఏం జరిగిందంటే నువ్వు వెనక్కి పడిపోయావు, నేను వెంటనే నిన్ను పట్టుకున్నాను, నువ్వేమో భయంతో నన్ను పట్టుకుని అలాగే ఉండిపోయావు. ఎంతసేపటికి నువ్వు కదలకపోవడంతో ఇందాకటి నుండి నేను టెడ్డీ టెడ్డీ అని అరుస్తుంటే ఇదిగో ఇప్పుడు నువ్వేం జరిగింది అని నన్ను అడుగుతున్నావు అని అభి అంటుంటే ఆరాధ్య ఆశ్చర్యంగా అభి వైపు చూస్తుంది. అంటే ఇదంతా జరగలేదా, మరి ఎందుకు నాకు అలా అనిపిస్తుంది అని ఆరాధ్య అభి వైపు చూస్తుంటే అభి అమాయకంగా ఫేస్ పెట్టి ఆరాధ్య వైపు అలాగే చూస్తూ ఉంటాడు. నేను అభిని అనుమానిస్తున్నానా, లేదు లేదు, నేను అనవసరంగా ఇందాక నుండి చాలా టెన్షన్ పడ్డాను కదా, ఆ టెన్షన్లో అభిని హక్ చేసుకుని ఉండుంటాను, ఇంకా పిచ్చిదానిలాగా జరగనివి కూడా జరిగినట్టు ఊహించుకుంటున్నాను. పాపం అభికి ఏమీ తెలీదు, ఇంకా నయం అనవసరంగా ఇలా చేసావేంటి అని అడగలేదు. ఒకవేళ అడిగినా తను ఏం చెప్పేవాడు, అనవసరంగా నా పిచ్చి ఆలోచనలతో ఏదేదో ఊహించుకుంటున్నాను. అభి నార్మల్గా ఉన్నప్పుడే తన లిమిట్ క్రాస్ చేయలేదు, ఇప్పుడెందుకు చేస్తాడు అని ఆరాధ్య చిన్నగా తన తలపై కొట్టుకుంటుంది. పిచ్చి ఆరాధ్య, అభి నిన్ను మరీ ఆడుకుంటున్నాడు, నీకు తెలియడం లేదు, అమాయకమైన ఫేస్ చూసి మోసపోతున్నావు. బాబు అభి, ఆరాధ్యని పూర్తిగా ఆడుకుంటున్నావు కదా, పాపం ఇంకా ముందు ముందు ఏం చేస్తావో ఏంటో. మరి అభి యాక్షన్ మీకు ఎలా అనిపించింది తప్పకుండా